నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా, 3 రోజుల గ్యాప్ తర్వాత ఫైనల్గా కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట తుఫాను. మరి ఇంకా కంటిన్యూ అవుతుందో లేదో తెలీదు. ప్రజెంట్ అయితే చిన్న గ్యాప్లో ఉన్నాము. చూసారు కదా, వెదర్ అయితే చాలా బాగుంది. వర్షం వల్ల ఏమో కానీ మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చినాయో. చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నాను కదా చామంతి మొక్కలన్నీ, అవి కూడా చాలా బాగున్నాయి. గాలికి బాగా ఊగుతున్నాయి. యాక్చువల్గా ఈ 4 రోజులు వర్షం పడడం వల్ల అవి ఏమైనా ఇబ్బంది పెడతాయేమో అనుకున్నాను, కానీ మహాతల్లులు బాగానే తట్టుకొని నిలబడ్డాయి. అన్ని మొక్కలు కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. నాకు అసలు ఇంకా ప్రజెంట్ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ చామంతి మొక్కలపైనే ఉంది. ఇవి ఏమైపోతాయో అనుకున్నాను, కానీ వర్షాన్ని బాగానే తట్టుకొని నిలబడ్డాయి. చూసారు కదా, చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇవి 2 విరజాజి పూలు కూడా వచ్చినాయి అన్నమాట. మొగ్గలు వచ్చినాయి. ఇది కూడా ఒకటి ఉంది. మొత్తం 3 మొక్కలన్నీ ప్రూనింగ్ చేసుకున్నాం కదండి, అందువల్ల మొక్కలన్నీ కూడా చాలా బాగా చిగుర్లు వచ్చినాయి అన్నమాట. ఈ మొక్క అయితే ఇంకా బాగుంది. అన్నీ కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. ఫ్లవర్స్ ఎలా వస్తాయో చూడాలి. ఇదైతే మన పచ్చిమిరపకాయల మొక్క అనమాట. చూసారా ఎంత బాగా వస్తుందో. కాయలన్నీ చాలా బాగా వస్తున్నాయి. ఇంత చల్లని వెదర్లో అందరికీ కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది, కానీ నాకు ఇప్పుడు ఎందుకో సేమియా తినాలనిపిస్తుంది. స్వీట్గా వేడిగా తీపిగా తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కిందకి వెళ్ళి పెద్దోడిని అడుగుదాము, చేసి పెడతాడో లేదో చూద్దాం, ఏమంటాడో. నాకు సేమియా తినాలని ఉంది. చేసుకొని తిను. నేనే చేసుకొని తింటాను కదా, నీతో ఎందుకు చెప్తాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తినాలని ఉందంటే చేసి పెట్టాలి. సరే చేద్దాం. బాదాం, పిస్తా, కిస్మిస్, ఏంటో ఇవి, జీడిపప్పు, సేమియా పల్లీలు, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం అట్లా నాకు చూడు పాలు పోసేద్దాం. ఎంత టైం పడుతుంది? ఏంటవి? సబ్బు బియ్యం. ఫ్రై చేసుకున్న సేమియా పలుకు. ఇందులో ఫ్రై చేసావో చెప్పు. ఎందుకు? నెయ్యిలో ఫ్రై చేసిన సేమియా పలుకు. కొంచెం షుగర్, రెండు దంచుకున్న యాలకులు, తొక్కలతో
సహా కలిపాము చూసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. మామూలుగా లేదు ఇంక ఇవాళ. స్మెల్ అయితే అదిరిపోతుంది, చూడాలి. చేసిందా ఇంకా అనుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నాకేనా? హ్యాపీయా? తినేసారి తినేసి చెప్పాలి హ్యాపీగా కాదు. చూడడానికి బాగానే ఉంది, స్మెల్ కూడా బాగుంది. టేస్ట్ చేసి చెప్తాను. వచ్చింది నీకు చాలా బాగుంది.